श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। एकेन चक्रम् अपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयाम् अवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभयपद्मचिह्नं लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम्। సరస్వతి ముఖంలో ఉన్న ఈ సభకి నమస్కరిస్తున్నాను. ఇది స్వర్ణ భారతీ గోశాల మాత్రమే కాకుండా సొంత గోశాల అవడం అనేది ఇంకా ఆనందంగా కలిగిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. శైవ శాస్త్రం ఒక్క గోవుని కానీ దానం చేస్తే 1000 గోవుల్ని దానం చేసిన ఫలితం వస్తుందని ఏ వేదం చెప్తుందో, ఏ ఒక్క గో సేవని చేస్తే దిలీపాదులందరికీ సంతాన భాగ్యం కలిగిందో అటువంటి అమోఘమైన గో దర్శనం అనేక రూపాల్లో ఇక్కడ కలుగుతూ ఉంటే సాక్షాత్ గోమాత స్వరూపులు ఎప్పుడూ మాట తూలిన విధానమే కల్పించని వారు అయినటువంటి మహానుభావులైన శృంగేరి జగద్గురు వారు ఈ ఎదురుగా అలా వాయవీయ శరీరంలో తిరుగుతూ ఉంటారనే దృఢమైన విశ్వాసంతో వారికి మాటలు వినిపిస్తాయనే ఆలోచనతో చెప్తున్నాను తప్ప ఇప్పుడు మీ అందరి ముందు చెప్పగలిగినటువంటి శక్తి సామర్థ్యం లేని వాళ్ళు అనేది యథార్థం. ఇంటికి వచ్చినటువంటి అతిథిని పనికి వాళ్ళ వాళ్ళని ఎవరు అన్నారు భారతీయ సంప్రదాయంలో. అంచేత నా గురించి భగారేశ్వర గారు బంగారం నాటి వాక్యాన్ని ఎన్నిటినో చెప్పారు. అవన్నీ ఎంత అబద్ధాలనేది ఉపన్యాసాంతంలో తమకి అవగతమవుతుంది. సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో గీతామూర్తి గారు వచ్చారు ఇక్కడికి. చాలా ఆనందంగా ఉంది. అంత సమయం లేకపోయినప్పటికీ కూడా ఇంకా అందరి ముఖాలు తెలిసిందనే కనిపిస్తున్నా నాది మర్చిపోయినా కాబట్టి పేర్లు గుర్తుండో, వ్యక్తులు మాత్రం గుర్తుంటారు కాబట్టి వారందరికీ నమస్కరిస్తూ నాకు ఇచ్చిన సమయం 9:15 మాత్రమే కాబట్టి సమయాన్ని అతిక్రమించే అలవాటు ఈ జన్మకి ఉండదు కాబట్టి పై జన్మకి కూడా లేకుండానే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను కాబట్టి 9:15 ఖచ్చితంగా ఆపుతానని తెలియజేస్తూ ఉపన్యాసంలోనికి వెళ్ళిపోతాను. ముందు నాటికి బంగారేశ్వర గారిని సన్యాస దీక్షని తీసుకున్నటువంటి మహానుభావులుగా చూడాలనేది నా హృదయపూర్వకమైనటువంటి ఆకాంక్ష. దానికి కారణం ఏమంటే ఒక సన్యాసి కాబోయేటటువంటి వ్యక్తికి కావలసిన సర్వ అర్హతలు ఏమిటో అవన్నీ ఇప్పుడే మన కళ్ళ ఎదురుగా చేసుకున్నారు కూడా కాబట్టి ఉపన్యాసంలోనికి వెళ్తాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణా ఆలయం. శృతి స్మృతి పురాణానాం శృతులు మనకున్నాయి.
శృతి అంటే చెవి ద్వారా విన్నది మాత్రమే తప్ప ఎవరిలో కూర్చుని రాసింది కాదు. అంచేతనే వాటిని ఆ పౌరుషేయములు అన్నారు. ఎవరో కూర్చుని రాసినవి కాదురా నాయన అని. ఎలా వాళ్ళకి తెలిసాయి? ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా ఎంత పైకి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఏదో ఉన్నట్టు, ఏమీ నిజానికి లేనట్టు ఉండే ఆకాశం ఏదైతే ఉందో దాని గురించి మార్చడందరూ నిత్యం తపః అకుర్వంత తపస్సు మొదలెట్టారు. వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఆకాశం గురించి తపస్సు ఏమిటి, అక్కడ ఎవరైనా చెప్పేవాడు ఉన్నారా, వినిపించేవాడు ఉన్నారా? ఏదైనా భౌతికమైన పదార్థాన్ని గురించి ఆలోచించాలి కానీ అలా నిరామయంగా ఉన్నటువంటి ఆకాశం గురించి తపస్సు, ఏ మాత్రము ఏ విషయమో తెలియక చేసేటటువంటి తపస్సు చేసే మనుషులకి అలా చేస్తూనే ఉన్నారు. సాయంత్రం అయిన తర్వాత ఏమైనా తెలిసిందా? ఏంటి అయితే మళ్ళీ చేద్దాం. అలా తపస్సు చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అస్పష్టమైన ధ్వనులు వినిపించాయి. అస్పష్టమైన ధ్వనులు, ఏదో అనర్థాలు. ఏదైనా భూమిని మనం తవ్వుతూ ఉంటే ఎర్ర నేల, దాని కింద నల్ల నేల, దాని కింద కొద్దిగా ఇసుక నేల, దాని కింద కొద్దిగా రాళ్లతో ఉన్న నేల అలా మెల్లమెల్లగా దొరుకుతుంది అంటే ఏదో ఒకటి రాబోతుందనే నమ్మకం, విశ్వాసం, దృఢత్వం ఎలా ఉంటుందో అలా మనం తపస్సు చేశాను. చేస్తే ఒక పనులు స్పష్టంగా వినిపించడం ప్రారంభించాయి. ఆ వినిపించినటువంటి స్పష్టమైన త్వరని వినేసి నాకు వచ్చేసింది అనుకోరా. మళ్ళీ తపస్సు చేసి ఆ స్పష్టంగా వినిపించిన ధ్వనులని తిరిగి వాళ్ళు పునః మననం కర్త్వా చేసి వాటికి అక్షరూపాన్ని విధించారు. అక్షరము నాశనం కాని రూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ చేయబడ్డవన్నీ కూడా ఆకాశం నుండి శృతి ఈ చెవి ద్వారా తెలుసుకున్నారు కాబట్టి, శ్రవణం ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి వాటి శృతులు అన్నారు. అటువంటి శృతులని మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు చూశాడు, విన్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాలేదని అర్థం చేసుకున్నాడు కాదు, దీన్ని లోకానికి అందించాలి అని అనుకున్నాడు. ఎందుకని? యుగం నుంచి యుగం వెళుతూ ఉంటే బుద్ధులు మందబుద్ధులైతూ అర్థం కాకుండా పోతూ ఉంటే కాదు, దీన్ని లోకానికి అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని ఆలోచించి దాన్ని 3గా చేశాడు ఆయన. రుచ్యతే స్తూయతే అనయా ఇది రుక్. భగవంతుణ్ణి స్తుతించేది ఏదైతే ఉందో దాన్ని రుక్ అనే పేరుగలిగిన వేదంగా విభజించాడు మహానుభావుడు వ్యాసుడు. ఆ తర్వాత మళ్ళీ మిగిలినటువంటి మంత్రాలన్నింటినీ ఆలోచించి అన్యత అక్షరావసానం యజు, ఋగ్వేదంలో ఉండే మంత్రాలన్నీ కూడా ఛందస్సుకి సరిపోయే విధంగా గానాన్ని చేసేందుకు వీలుగా ఉంటే ఇన్ని అక్షరాలతో ఇది ఆగాలి, ఇన్ని అక్షరాలతో అలా ముగించాలి, ఇలాంటి నియమం ఏం లేకుండా అలా వెళ్ళిపోయేటటువంటి వచన రూపంగా ఉండేటటువంటి దాన్ని యజుర్వేదము అని ఆయనే నిర్ణయించాడు వ్యాస మహర్షి. ఆ తర్వాత సా గీతేషు అమాచ సా అమాసమా, ఏ మంత్రానికి ఏ విధమైన గానాన్ని అక్కడ చేరిస్తే అది అర్థవంతంగా ఉంటుందో, పెడార్థాన్ని ఎక్కడ ఉంటుందో, తాను కోరుకున్నటువంటి అర్థాన్ని మాత్రమే ఇస్తుందో దాన్ని సామ వేదముని ఆయనే చేశాడు. వేద వ్యాసుడు 3 వేదాలు. తరువాతి కాలంలో అథర్వుడు అంగిరుడు అనే 2 కలిసి
ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేస్తే అది భృగు అర్థంలోంగిలో వేగం అయింది. ఇలా ఉన్నటువంటి దశలో ఆయన అమ్మాయ లోకానికి నేను వేదాన్ని విభజించేశాను, నా బాధ్యత అయింది అని అనుకుంటూ ఉంటే ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదనే విషయం స్పష్టంగా తెలుసు. ఏం చెయ్యాలి? స్మృతి ఓ పని చేద్దాం, దీనికి సంబంధించిన వివరణని అలా ఇస్తూ ఇదిగో వివాహం చేసుకో వచ్చేవా, ఈ మంత్రాలు ఈ తంతుతో చేసుకో, గృహప్రవేశమా ఈ మంత్రాన్ని ఈ తంతు కలుపు, వీళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయకూడదు, చేస్తే అలా చెయ్యాలి, చేయకపోతే ఇలా చేయకూడదు, ఇలాంటివన్నీ కలిపి స్మృతి గ్రంథాలను ఏర్పాటు చేశాడు. మనం అనుకునేటటువంటి భారత సంస్కృతి మనస్కృతి ఇవన్నీ కూడా అలా వచ్చినవే. అమ్మయ్య అర్థమైపోయేలా చేశాను అనుకున్నాడు. అది అప్పటికి అర్థం కదా. ఓహో వీళ్ళ స్థాయి ఇంకా దిగజారిపోయిందని అనుకుని మన కోసం కరుణతో పురాణాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. 18 పురాణాలు. ఆ 18 పురాణాలను అమోఘమైనటువంటి పురాణం భాగవతం. ఆ 18 పురాణాలలో ఓ రాజుగారు ఇంకోళ్ళు కథల్లో అంతరర్థం ఉండేలాగా ఏర్పాటు చేసి పురాణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి అందరికీ అర్థమవుతుంది అని. చిత్రం ఏంటంటే ఇది కాస్త అర్థమవుతూ ఉన్నప్పటికీ పై కథ మాత్రమే చదివేసుకోవడం, లోపల చదువుకోకపోవడం జరిగింది. మంద బుద్ధి కావడం చెప్పదని అప్పుడు వ్యాసుడు ఆలోచించాడు, లాభం లేదు, నేనే మరో అవతారాన్ని ఎత్తాలి అని అనుకున్నాడు. పాపం అంతటి జాలి మన మీద కలిగినటువంటి మహానుభావుడు కలిగి నేనే మరో అవతారాన్ని ఎత్తాలి అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని ఎవరి ద్వారా ఈ మొత్తం శృతి స్మృతి పురాణాలను లోకానికి బాగా ప్రచారం చేయాలా, చేయగలిగిన శక్తి ధీమంతుడు బుద్ధిమంతుడు ఎవరవుతారా అని ఆలోచించాడు. పూర్ణ అనే పేరు కలిగిన నది, ఆ నది వృషాద్రి అనేటటువంటి దాని ఒడ్డున ఉంటుంది. వృషాద్రి దాని పేరు. పూర్వకాలపు పేర్లని గమనించండి తండ్రులారా, ప్రతిదీ అర్థవంతమే. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్య. మొత్తం అంతా వివరించడం కష్టమవుతుంది కాబట్టి వృషాద్రి అంటే అది తీస్తారు. వృష అనే శబ్దానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ధర్మమని, రెండవది వర్షపీతి వృష, కోరికల్ని వర్షిస్తుందని. మనం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఎక్కడో చోట ఓ మంచి పని చేద్దాం, మన ఊళ్ళో 120 పిలిచి అన్న సంతర్పణని చేద్దాం, లేకపోతే అమోఘమైనటువంటి ధార్మిక గ్రంథాన్ని ప్రచురిద్దాం, లేదా నడమవి 4 వీధుల మధ్యలో మంచి నీటి బావిని తవ్విద్దాం, చెరువులో గుడిగ తీద్దామని ఇలాంటి ధర్మమయమైన ఆలోచనలు ఎక్కడొస్తే అప్పుడు మీరు వృషాద్రి మీద ఉన్నట్టు. ఇదంతా నేను అదివో అవ్వనివో శ్రీహరివాసనే ఆ గ్రంథంలో రాశాను, ఇక్కడ ఉంటాయి. ఎందుకు మాయ చేస్తున్నాను అంటే వృష అద్రి అనుకున్నటువంటి కోరికని తీర్చగలిగినటువంటి పర్వతం అక్కడ శివుడు పేరు కూడా గమనించి చూడండి. ఆవిడ ఈ ఇద్దరు కలిసి ఎంతకాలం అలా తపస్సు చేసినా ఏ విధమైన సంతానము వారికి కలగలేదు. ఒక్కడే గుర్తుంచుకోవాలి, శాస్త్రం స్మృతి గ్రంథం తెలియజేస్తుంది. వివాహం కాగానే 1 సంవత్సరంలో సంతానం కలిగితే అది కామజ్ఞ సంతానము. ఎవరికైనా కలుగుతారు మామూలుగా, ఎవరికైనా అనారోగ్యం వంటిది ఉంటే కలగకపోవచ్చు తప్ప కామజ్ఞ సంతానం అది గొప్ప సంతానం కాదు అంది.
ఎవరైతే పిల్లలు లేరు 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 అనే బాధతో గుళ్ళకి గోపురాలకి మొక్కుబళ్ళు అవి ఇవి అవి అన్నీ చేసుకుంటూ ఆ అందరి దేవతల సేవా ఫలంగా ఎవరిని పొందుతారో వాడు ఉత్తమ సంతానం అని చెప్పారు. దశరథుడు పుత్రకామ ఇష్టిని చేసిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరు సంతానం లేనిటువంటి వారు ఉత్తమ సంతానాన్ని పొంది లోకంలో గొప్పవాడుగా అనిపించుకుంటున్నా వీళ్ళందరూ అలా తల్లిదండ్రులు చేసినటువంటి పూజ సేవ పుణ్య పరంగా పుట్టిన వాళ్ళే తప్ప ఇలా పెళ్లి చేసుకోగానే అలా పుట్టిన వాళ్ళు మాత్రం కావు. ఇలా ఆవిడ నిత్యం ఆ దైవ ఆరాధన చేస్తూ ఉంటే ఆయన కూడా నిత్యం శివారాధనని కాబట్టి అగ్రహారాధన చేస్తూ ఉంటే ఆవిడికి కలొచ్చింది, ఆ తల్లికి కలొచ్చింది, ఆయన భార్య శివగురు భార్యకి కలొచ్చింది. కలలో తాను తెల్లని ఎద్దు మీద వస్తున్నట్టు, అంతేకాకుండా సరస్వతి స్వరూపంగా కూర్చుని ఒక వేదిక మీద తేలికగా ఉంటున్నట్టు, అంతేకాక సాక్షాత్తు శంకరుడే తన గర్భంలోనికి ప్రవేశిస్తున్నట్టు కూడా కలొచ్చింది. గుర్తుంచుకోండి. స్వప్నస్తు ప్రథమే ఆమె సంవత్సర విపాకిన ద్వితీయే చాష్టభిర్మాసైస్తు తృతీయస్తు త్రియామికే అరుణోదయ వేళాయాం సద్య ఏవ ఫలం లభే. వచ్చిన ప్రతికల నిజం కాదు. ఆవిడికి మొదటి జాములో నిద్రించిన మొదటి జాములో కలొచ్చినటువంటి కారణంగా ఆవిడ అనుకుంది, సంవత్సర విపాకిన, మొదటి జాములో కలిస్తే సంవత్సరానికి ఫలిస్తుంది అన్నారు కాబట్టి నేను ఈ గర్భాన్ని చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలి అనుకున్నాడు. ఇక్కడ ఇలా అనుకుంటే అక్కడ దేవతలు ఆలోచించారు. వాడు కూడా ఒక ముహూర్తాన్ని పెట్టుకుని, జాతకాలు అబద్ధం, ముహూర్తాలు అబద్ధం, మన రాత్రిది బాగుంటే వాడు వాడికి ఒకటిది బుర్రపడిది లేదు, ఇట్లా పిచ్చిగా వాడేవాడి. వాడి కొడుకు వివాహం చేసుకుంటే ముహూర్తాలు పెట్టుకోరా? వాడి కూతురికి రేపు పెళ్లి చేయాల్సి వస్తే ముహూర్తం పెట్టుకోడు. వాడు ఇల్లు కట్టుకుంటే చూసుకోకుండా శంకుస్థాపన చేశాడా? ఇదే విధంగా నువ్వు చెప్పి మాకేంత చప్పట్లే కొట్టించుకోవాల్సి వస్తే అమావాస్య ముహూర్తం పరమ దుర్ముహూర్తం పెట్టడం చేసుకోవద్దు. కొద్దిగా బుర్ర మనకి లేకపోవడం బట్టి నోటికి వచ్చినట్టు వాడుకున్నారు. గుర్తుంచుకుని జాగ్రత్తగా ఖచ్చితంగా ఖండించాల్సిన అంశం. భగవంతుడంతటి వాడు నేను ఏ రోజున పుడితే, ఏ అయనంలో, ఏ ఋతువులో, ఏ మాసంలో, ఏ పక్షంలో, ఏ తిథిలో, ఏ లగ్నంలో పుడితే నేను రావణుని వధించగలను ఒక ఆయన అనుకుంటే, ప్రాముఖ్యాలే జనపచి కృష్ణాష్టమ్యాం అహం నిశి, నేను వర్షకాలంలో బహుళ పక్షంలో రాత్రి 12 గంటలకి రోహిణి నక్షత్రంలో పుట్టాలని ఇంకో ఆయన నిర్ణయించుకుంటే, ఈయన వైశాఖ శుద్ధ పంచమీ తిథిలో 3 గ్రహాలు మధ్యలో ఉన్నప్పుడు పుట్టాలి అని నిర్ణయించుకున్నాడు మహానుభావుడైనటువంటి శంకరుడు మనుష్యుడు. కామద సంతానం కాదు. మేషంలో రవున్నాడు, బాగా ఆలోచించండి. తులలో శనున్నాడు, మకరంలో కుజుడున్నాడు. బ్రహ్మాండమైనటువంటి స్థానాల్లో ముగ్గురు ఉంటే, కేంద్రంలో గురుబలం బాగా ఉంటే అప్పుడు పుట్టాడు పిల్లలు. ఎంత అదృష్టం! సంవత్సర కాలానికి వస్తాడు అనుకుంటే వచ్చాడు. వచ్చినవాడు అమోఘమైనటువంటి కాలంలో పుట్టాడు, సరైనటువంటి స్థితిలో పుట్టాడు. ఆయన పరమానందుడి పేరు వాడు. అయిపోయినటువంటి ఆ పిల్లవాడు ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య. మనకి భారతీయ సంప్రదాయ విధానం ప్రకారం ఏంటంటే గర్భంలో ఉండగానే వాడికి చదువు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడికి 2వ సంవత్సరం రాగానే మెల్లగా సంస్కృతం తనకి తాను అలా అన్వయించుకోగలిగిన శక్తి వచ్చింది. ఎక్కడి నుంచి? ఆ మహానుభావుడే తిరిగి పుడుతున్నాడు కాబట్టి శంకరుడే ఆ పుట్టినటువంటి ముహూర్తం
అంత గొప్పది కాబట్టి అలా వచ్చేస్తుంటే ఆశ్చర్యపడ్డారు గురువులందరూ కూడా, ఎంత గొప్పవాడు అని. అయితే శ్రీమద్ రామాయణంలో ఎలా అయితే రామచంద్రమూర్తి సాక్షాత్ విష్ణు అవతారం అయినప్పటికీ కూడా వశిష్ఠుడి దగ్గర ఎలా అయితే చదువు జాగ్రత్తగా చదువుకున్నాడో అలాగే లౌకిక సంప్రదాయం ప్రకారం వీరికి కూడా చదువు చెప్పవలసినటువంటి విధానం కోసమని ఉపనయనాన్ని చేశారు. ఉపనయనం, నయనయో ఉప, రెండు కళ్ళకి ఉప, సమీపంలో ఉండే కన్నంటే జ్ఞాననేత్రం తెలిపించాలని ఉపనయనాన్ని చేశారు. జాగ్రత్తగా చూడండి. దానికి కూడా చక్కని ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. ముండి పూర్తిగా తలని తీయించుకున్నారు ఆయన, గుర్తుంచుకోగలగాలి. అవే తల్లిలాంటి తప్పండి, అలా చేస్తే నాశనం అయిపోతారండి. నోటికి వచ్చినట్టు వాక్కు. స్త్రీలు కానీ ఒకవేళ దేవాలయానికి వెళ్ళినట్టయితే బ్రహ్మాండమైనటువంటి కష్టం మీకు వస్తే ఆ తిరుమల వెంకట ప్రభు లేక మరోదైవం ఉంటే సుమంగలి అయినటువంటి ఆమె కూడా తరణీలా నీయడం నేరం కాదు, దోషం కాదు. చెప్పిన ప్రతి మాటకి చప్పట్లు కొట్టే మీరున్నంతకాలం మీరు నోటికి వచ్చేట్టు వాగుతూనే ఉంటాను. తప్పుని ఖండించండి, అప్పుడు నోరు అదుపు చేసుకుని మాట్లాడతారు. మన ధర్మానికి సంబంధించని, మన సంప్రదాయానికి సంబంధించని ఒక ఆవిడ నాకు దైవం మీద విశ్వాసం ఉందని సంతకం చేసి స్వయంగా అక్కడ తరణిదాన్ని ఇచ్చి, అంతే కాక ఆ రోజు తిరుమల స్వామికి అయ్యేటటువంటి పొద్దు నుండి రాత్రి వరకు అయ్యే భోజన భాజనాలకు సంబంధించిన ఆ ద్రవ్యాన్ని కూడా ఇస్తే నోటికి వచ్చేట్టు మాట్లాడతావా? నిజంగా ఆలోచించి చూస్తే ఎక్కడ కత్తెర అనేది మాత్రం తలకి, స్త్రీ యొక్క తలకే ఉండకూడదు అని అనుకుంటే ప్రయాగరాజు కుంభమేళాలో ఎంతమంది 3 కత్తెరలు వేయించుకోవాలా? కత్తెర అనేది 3 కత్తెరలు వేసినా 10 కత్తెరలు వేసినా గుండు వేసినా ఓటే కదా సుమగళ్ళకి. నీకు వచ్చిన అభిప్రాయం నువ్వు చెప్తున్నానని చెప్పు, తప్పది. శాస్త్రం అని మాత్రం చెప్ప, గుర్తుంచుకో. ఎంత గొప్పదైనటువంటి విధానం. ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ. తల మీద జుట్టు అహంకారానికి విధానం. ఆ జుట్టు పట్టుకుని లాగాడు కాబట్టి రావణాసుడు వేదవతి రూపంలో ఉన్నటువంటి ఆమె యొక్క జుట్టు పట్టుకుని లాగాడు కాబట్టి అంతటి బ్రహ్మాండమైన రావణ వధ వరకు అయ్యే యుద్ధం వచ్చింది. అక్కడ స్త్రీకి జుట్టు పట్టుకుని అలా చేయడం అనేది అవమానం కాబట్టి భారతంలో కూడా రాజసూయావృతమునందు శుచి అయి పనిపొందిన వేడి బట్టి వాడు లాగా అంచేతనే కురుక్షేత్రం దాకా వచ్చింది యుద్ధం. అవమానానికి సాక్ష్యంగా దుస్సల భర్త యొక్క గుండెని సగబట్టి పంపించారు హస్తిపురానికి. అహంకారానికి గుర్తేది అంటే జుట్టు. ఈ అహంకారాన్ని భగవంతుడా నీ దగ్గర విడిచిపెడుతున్నాను అని ఆ విధంగా చేయించుకోవడం అనేది ఉత్తమము, అధర్మం కానీ కాదు. అంచేత ఆలోచించి చూడండి. పూర్తిగా ముండనం చేస్తున్నారు ఆయన. చదవలసిన చదువుని అంతటినీ ఆయన చదువుతూ ఉండేటటువంటి కాలంలో గురువులు ఆశ్చర్యపడేవారు. వారికి ఎదురు చెప్పడం కాదు, వారు చెప్పబోయేదాన్ని ముందు వీరే చెప్పేస్తూ ఉంటే నీకు మళ్ళీ వేరే గురువు అవసరం లేదన్నట్టుగా చూసేవారు. ఏ మహానుభావులైనటువంటి చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాములు వారు ఉన్నారో ఆయన తల్లి స్వయంగా ఒక గురువు దగ్గరకు తీసుకువెళ్ళగానే అమ్మా చెబుతో చక్కని నీళ్లు తీసుకురా అన్నారు ఆయన గురువు గారు. ఆ గురువు గారు చెప్పినట్టుగా ఆ తల్లి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తల్లిగా స్వయంగా తీసుకొస్తే అతని పాదాలను నేను కడుగుతానమ్మా అన్నారు. ఆలోచించి చూడండి. చాలా ఉత్తముడు కాగలుగుతాడు. నా దగ్గర శిష్యునిగా ఉండాల్సిన శక్తి ఇతడిది కాదు, సామాన్యమైనది కాదు. ఆయన నుండి నేను నేర్చుకోవాలి అంతే. అదే తీరుగా ఇక్కడ చూడండి, అమోఘంగా చెప్పేస్తూ ఉన్నారు ఆయన. తన
తపస్సుని మాత్రం ఏనాడు విడనాడలేదు. లేదు లేదు, కేవలం తపశ్శక్తి మాత్రమే. ఆ తల్లి అంది, నాయన ఎండ బాగా ఉందిరా, నేను నర్మదా నది దాకా వెళ్ళి స్నానాన్ని చేయగలిగిన శక్తి లేనటువంటి, సత్తువ లేనటువంటి స్థితిలో ఉన్నాను అనగానే శంకరుల వారు తమ తపశ్శక్తిని ధారపోసి ఆ ఆశ్రమం పక్కగా నీళ్లు అలా ప్రవహించేలా చేశారు. అంటే తపశ్శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. వచ్చినటువంటి ప్రేక్షకులారా, అందరూ రోజు కనీసం సంధ్యావందనాన్నైనా చేయండి. తపస్సు చేయడాన్ని మానకండి. తపస్సు అనగానే గడ్డాలు మీసాలు పెంచేసుకుని చేయాల్సింది కాదు. మహానుభావులైనటువంటి చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఒకటే చెప్పారు, నీకు ఎన్ని సంవత్సరాల వయసు అయితే అన్ని నిమిషాల పాటు ఖచ్చితంగా దైవం దగ్గర కూర్చో అని. 10 ఏళ్ల కుర్రవాడు చదువుతుంటే వాడిని 10 నిమిషాలు అవుతుండగానే లేపేయండి, తప్పేం కాదు. అలా కాకుండా వాడిని గంటలు చేస్తే పరీక్ష తప్పి కూర్చుంటాడు. 70 ఏళ్ళ వాడు అస్సలు కూర్చోకుండా కూర్చుంటే కూర్చోరా, సిగ్గు లేదా ఇంత వయసు వచ్చి కూడా అని కూర్చోబెట్టాడు. అది తపశ్శక్తి అంటే. అటువంటి అమోఘమైన తపశ్శక్తిని నిరంతరం కలిగినటువంటి వారు కాబట్టి ఆయన స్వార్థవృత్తి లేకుండా, అంటే ఈ తపస్సు వల్ల నేనే బాగుపడదాం అనుకోకుండా, తన తల్లికి ఆ విధమైన కష్టం కలిగితే మాతృసేవని చేస్తూ ఆ నదిని ఆశ్రమం పక్కగా పోలించేలా చేశారు. మాతృదేవో భవ గుర్తుంచుకోడు, పాటించారు ఆయన సూత్రాన్ని. వెంటనే తల్లి కొద్ది వయసు వస్తుండగానే వీడికి వివాహం అని అనగానే, లేదమ్మా బ్రహ్మచర్యాన్ని పాటించదలిచామని స్పష్టంగా చెప్తారు. శాస్త్రం చెప్తుంది బ్రహ్మచర్యం 4 విధాలు అని. శాస్త్రం చెప్పింది 4 విధాలు. 1, పుంసం లేనటువంటి వాడు బ్రహ్మచారిగానే ఉంటాడు, అది బ్రహ్మచర్యం కిందికి రాదు. పుట్టుకతోటే అనారోగ్యం ఉండి అతడు ఆ తీరులో ఉంటాడు, ఏ విధమైనటువంటి వాంఛ లేకుండా ఉంటాడు, అది కూడా బ్రహ్మచర్యం కిందికి రాదు. 3వది, తాను యథార్థంగా వయసు వచ్చేసి బాగా పెద్దవాడు అయిపోయి, వివాహం అంతా అయిపోయి, ఆనందాలన్నీ తీర్చేసుకున్న తర్వాత అప్పుడు ఏదైతే బ్రహ్మచర్య దీక్షకు వస్తాడో అది ఇంత గొప్పదైనటువంటి బ్రహ్మచర్య దీక్ష కాదు. ఏ విధమైనటువంటి ఆ వాంఛ లేకుండా, మనస వాచ కర్మ లేకుండా ఎవరైతే బ్రహ్మచర్య దీక్షను పాటిస్తారో అది నిజమైన బ్రహ్మచర్యం. కాబట్టి నేను అది మాత్రమే స్వీకరిస్తాను శంకరుడు. ఆలోచన చేసుకోవాలి. ఆయన బ్రహ్మచారి అన్నంత మాత్రం కాదు, కుటీచక బహుదక ఇలా 4-5 రకాలు ఉండేటటువంటి సన్యాస దీక్షలో బ్రహ్మచర్య దీక్షలోనే ఉండిపోయారు ఆయన. అంచేత శంకరుడు వారు గొప్ప కాగలిగారు. ఇంకో చిత్రం, ఎప్పుడైతే తన తపశ్శక్తి ద్వారా ఆశ్రమం పక్క నుంచే వేగంగా వెళ్ళే నర్మద ప్రవహించడం దిశని మార్చుకుందో, ఎప్పుడైతే తన తపశ్శక్తి మెల్లమెల్లగా పెరుగుతూ ఎవరు చెప్పకుండానే తనకి బ్రహ్మాండమైన మంత్రశాస్త్ర గ్రంథాలు అలా బుద్ధి వచ్చేస్తున్నాయో దాన్ని గ్రహించి తపశ్శక్తిని మరింత పెంచారు. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చేసి ఆ వర్షాలతో మొత్తం అంతా కొట్టుకుపోయేటటువంటి సందర్భం వచ్చినప్పుడు కమండలంలోనికి తన జలాన్ని మొత్తం తెచ్చుకోగలిగిన మహాతపశక్తివంతులు ఎవరు అంటే శంకరుల వారు మాత్రమే. గుర్తుంచుకోండి. మాతృజాహ్నవి శంభు సంగమితే మౌనం నిధాయ. ఏ మహానుభావుడైనటువంటి జహ్ను మహర్షి అలా ఆశ్రమాన్ని విడిచి వెళ్తున్న గంగా నదిని తాను తీసుకుని చెవి నుంచి విడిచి జహ్ను మహర్షి చెవి నుండి విడవడం ద్వారా జాహ్నవి అయిందో అంతటి మహానుభావుడైన ఆ మహర్షి చేసిన శక్తి ఎలా ఉందో అదే శక్తి శంకరుల వారు చిన్న వయసులో చేయగలిగారంటే ఎంత గొప్ప. ఆ రెంటికి పోలిక ఆలోచించి చూడండి.
మానవ సేవ కూడా చేశారు. మాధవ సేవతో అది గుర్తుంచుకోగలగాలి. లోకంలో మాధవ సేవని మన భజన మనమే చేసుకుంటూ దైవ పూజ అనేది చేసుకుంటే కాదు, మానవ సేవ కూడా చేయాలి. ఆయన ఆ కమండలోని మొత్తం నర్మదానాలు వచ్చేలా చేసేసి ఏ విధమైనటువంటి ఉపద్రవము లోకానికి లేకుండా చేశారు. ఇవన్నీ ఎందుకని వ్యాసో నారాయణో హరి, ఆయన అమోఘమైన రక్షణకి పుట్టినటువంటి వాడు కాబట్టి నారాయణుడు ఇదిగో ఈ రక్షణ చేస్తున్నాడు. ఆయన జరిగింది. అక్కడి నుంచి బుద్ధిలో ఆలోచనలన్నీ ప్రారంభమవుతూ వచ్చాయి. ఆయనకి 8 సంవత్సరాల వయసు కాగానే వ్యాసుడు వచ్చాడు. నాయన, నువ్వు ఇంతతో ఆపవలసిన వాడివి కాదు, నీకు అమోఘమైన శక్తి ఉంది. అగస్త్యుడు నాకు చెప్పాడు, ఆ లోకంలో నువ్వు చేత నీ శక్తిని పెంచుకుని తీరాల్సిందే, నీ అవసరం లోకానికి చాలా ఉంది అని. తప్పక అలాగే అని వెంటనే ఆయన చెరువు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడైనా చెరువులో మొసలి ఉంటుందా? మొసలి బాగా విపరీతమైన లోతుండేటువంటి చోట ఉంటుంది. అక్కడ మొసలి పట్టింది అని ఓ మాట మాట్లాడి తల్లి భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆతుర సన్యాసం తీసుకున్నారు ఆయన. అమ్మా, నన్ను కానీ సన్యసించవలసిందని నువ్వు కానీ అనుమతించినట్లయితే నేను జీవించగలుగుతాను, లేకపోతే లేను అని. శాస్త్రం చెప్పేది ఒకటే, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని చేసినా తప్పు కాదు, అసత్యాన్ని మాట్లాడినా తప్పు కాదు అని. ఆ విధంగా 8 నుంచి ఆయన 16 సంవత్సరాల వరకు జీవించగలిగిన శక్తిని పొందారు. ఒకే ఒక మాట, ఎక్కడైనా చెరువులో మొసలి ఉంటుందా? సరేనా ఆయన, నీకు సన్యాస దీక్షకి అనుమతించాడు కదా మన ఇంటికి. కాదు, నేను సన్యాసాన్ని స్వీకరించాను కాబట్టి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాన్నారే, అది శంకరుని యొక్క గొప్పదనం. ఇల్లు బయటికి చూడ కుప్ప లక్ష్మావధారులు గారిని ఒక ఆయన ఉండేవారు, మహానుభావులు, మచిలీపట్నంలో. ఆయన బ్రహ్మాండమైనటువంటి సన్యాస దీక్షను తీసుకున్న తర్వాత జనార్దనానంద స్వామి వారిగా లోకానికి ప్రచారం అయ్యారు. ఆయన ఇంటికి నన్ను పంపించారు. చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు, నేను కొవ్వూరు ఆంధ్రగిరి విద్యాపీఠంలో చదువుతున్న రోజుల్లో వెళ్ళినప్పుడు ఆయన దేనికి వచ్చామని ఇలా అన్నారు. ఇలా స్వామివారు పంపిస్తే నేను వచ్చాను, మీ దగ్గర స్తోత్రరత్నాలు అనే గ్రంథం ఉంది తెమ్మని. లోపలికి వెళ్ళారు, అది అలా పడేశారు నా చేతిలో. అంతే, మళ్ళీ జపంలోనే కూర్చున్నారు ఆయన. ఆయన భార్య వస్తే వీపుని చూపిస్తూ కూర్చున్నారు తప్ప ఆయన అసలు ముఖమే చూడలేదు. ఆయన అంతటి మహానుభావులైనటువంటి సన్యాస దీక్షలో ఉన్నటువంటి జనార్దనానంద స్వామి వారు. చెప్పొచ్చేది ఏంటంటే అంత గొప్పతనం. శరత్కాలం వచ్చింది. గురువు గారు అడిగారు, శరత్కాలం నీకు ఎలా కనిపిస్తుంది అని. స్వచ్ఛంగా ఆకాశం కనిపిస్తూ అమోఘంగా ఏ విధమైనటువంటి రజో గుణము లేనటువంటి ఆత్మతత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా కనిపిస్తుంది. నీకు నక్షత్రాలు అక్కడ ఉన్నాయి, ఆ నక్షత్రాలు ఎలా కనిపిస్తున్నాయి? కామ క్రోధాది గుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగించుకోగలగాలనే విధార్థాన్ని తెలియజేస్తూ అక్కడక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఏమిటో నాయన ఈ వయసులో నీకు ఇంతటి వైరాగ్యం అనేది ఆశ్చర్యపడుతున్నారు అందరూ. ఈ నల్లని రుద్రాక్షం నీకు అనిపిస్తున్నాయి మెళ్ళో. చక్కనైనటువంటి తుమ్మెదలు శరత్కాలంలో ఎలా ఎగురుతూ వస్తాయో అలా అనిపిస్తున్నాయి. ఈ శరీరాన్ని కట్టినటువంటి ఎర్రని అంటే లేత ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రం నీకు ఎలా అనిపిస్తోంది? బంధువుక వర్షం వస్తుంది శరత్కాలంలో, అలా అనిపిస్తుంది నాకు. ఏ ఆశ్చర్యం! ఈ తలంతా ముండనం చేసుకున్నావే, నీకేమని అనిపిస్తుంది? ఏమి ఎప్పుడూ కూడా చెవుల్ని ఇలా ఇలా ఆడిస్తూ ఉంటుంది.
ఆ అహంకార బుద్ధి లేకుండా ఉండాలనే యథార్థాన్ని ఈ మండలం నాకు తెలియజేస్తుంది. అంతే, నువ్వు నిజమైనటువంటి శిష్యుడిని నేను గ్రహిస్తున్నాను అన్నాడు. అంటే ఏమన్నమాట, దేని మీద దృష్టి మనకు ఉండాలో ఆ దృష్టి పూర్తిగా శరీరం నిండుగా ఉన్నట్టయితే అప్పుడు నిజమైనటువంటి సన్యాసిగా లెక్కించాలి. ఒకే ఒక్క మాట భాగవతంలో పోతనగాడు తెలియజేశాడు, సంస్కృతంలో వ్యాస మహర్షి తెలియజేసింది. కమనీయ భూమి పాడములు లేకున్నవే పడియుండగా దూది పరపుడే, వర్గల అఖిల కుషావడు లేకున్నవే కట్టదు కూల సంగంబులేన, సహజములకు కరాంజలు లేకున్నవే భోజన భాజన పుంజవేల, కొనపురి వసింప గుహలు లేకున్నవే ప్రాసాద సౌధాని పటలమేన. చక్కగా నేలని భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? పడుకోగా నీకోసం ఏర్పాటు చేయబడ్డ పట్టు పరుపు అని ఏర్పాటు చేశాడు సన్యాసులైన మాలాంటి వారికి. ఈ చేతులు ఎందుకు ఏర్పాటు చేశాడు? చేతుల్లో అపరిపక్వమైన అంటే వండబడని ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి మేము వండబడని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తెలియజేస్తూ అరచేతుల్ని ఏర్పాటు చేశాడు. నారబట్టల్ని అలాగే జంతువులకి సంబంధించిన చర్మాన్ని ఎందుకు ఇచ్చాడు మాకు? బ్రహ్మాండమైన పట్టు వస్తువులు కాకుండా వీటిని ధరించు అని. ఎన్నెన్నో గుహలను ఎందుకు ఏర్పాటు చేశాడు? రాత్రి వేళ నిద్రించేందుకు సరైనటువంటి చోటు అది అని తెలియజేస్తూ, అంతేకాదు స్వాదు జలములను ఉండవే సకల నదులు, మనిషి లేవని అనుకోకు, నదులు ప్రవహించేది మీ సన్యాస జనం కోసం. పొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు, భిక్షాన్ని ఎంతమంది అయినా పెడతారు. నీ వేషాన్ని చూస్తే చాలు, నీ ముఖంలో కనిపించే పాండిత్య తేజ శక్తిని చూసి ధనమదాంధులకు వేల తాపసులకు. శంకరాచార్య వారు దీనికి 100కి 100 సరైనటువంటి ఉదాహరణ. ఎక్కడ ఆయన ఈ విధంగా తప్ప మరో విధంగా లేనే లేదు. ఎంత గొప్ప మాట గమనించి చూడండి. ఆయన రాసినటువంటి శివానందాలని, సౌందర్యహరి, బ్రహ్మాండమైన ప్రకటన గ్రంథాలు, లఘు గ్రంథాలు, అన్నిటికీ మించి గాయత్రి వ్యాఖ్య, భగవద్గీత వ్యాఖ్య, ఇవన్నీ చెప్పుకోవాలంటే నాకు ఇంకా 9 నిమిషాలే ఉంది కాబట్టి ఒక ముఖ్యమైన శ్లోకానికి అర్థాన్ని చెప్పి ముగిస్తాను. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవిత్. ఏమిటిది అర్థం? ఎంతసేపు మాట్లాడుతాను అక్కడ కూర్చో. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు. ఒక ఆడ ఒక మగ కలిసి అర్ధనారీశ్వర రూపం అంటే 2025వ సంవత్సరంలో కూడా వినడానికి బుద్ధి లేదు అని అంటాడు. దీని మీద అసలు బుద్ధి లేనటువంటి వాడు ఒక్కడే గుర్తుంచుకోవాలి. అర్ధనారీశ్వరుడు అంటే 2 శరీరాలు కలవడం అర్థం కాదు. ఏ కుడి ముక్క అయినటువంటి ఇది ఉందో ఇది అగ్ని శక్తిని కలిగి ఉంటుంది. ఎడమ ముక్కు ఏడుందో అది చంద్రశక్తిని కలిగి ఉంటుంది, శీతలత్వాన్ని కలిగి ఉంటుంది. ఎక్కడైనా వేడి ఉన్న చోట చలి ఉండదు, చలి ఉన్న చోట వేడి ఉండదు. ఆ చలి వేడి కలిసినటువంటి రూపం ఏదో అది అర్ధనారీశ్వరుడు. ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. సూర్యుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉండే సమయంలో సూర్యుడు ఉండాలి లేడు. ఈ సూర్య చంద్రుడు 2 కలిసి ఉంటున్న ఏదైతే ఉందో అది అర్ధనారీ ఈశ్వర తత్వం. ఇంకో విశేషం ఉంది. మన శరీరంలో నాడులు ఏంటంటే 72,000 నాడులు ఉంటారు. కాదు, 72,72,221,201 నాడులు ఉంటాయి. అన్ని
అన్నిటికీ లేనటువంటి అమోఘమైన శక్తి ఒక్కదానికే ఉంటుంది, అది సుషుమ్నా నాడికి మాత్రమే. అర్ధనారీశ్వర తత్వం. ఏ శంకరుడు ఉన్నాడో ఆయన కామ జయాన్ని చేశాడు అని చెప్తుంది అర్ధనారీశ్వర తత్వం. కామజయము అంటే మనం అనుకునేటటువంటి సంతానాన్ని కండమని కాదు. కామజయము అంటే కోరికల్ని అణుచుకోవడం. నువ్వు ఎక్కడ ఉంటావు? శ్మశానంలో ఉంటాను. నీకు ఎవరు మిత్రులుగా కావాలనుకుంటావు? భూత ప్రేత పిశాచ గణాలు కావాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని చూద్దాం అనుకుంటున్నావు? దుఃఖంతో ఏడుస్తుండే వాళ్ళని మాత్రమే చూడాలనుకుంటున్నాను. నువ్వు ఏం కట్టాలనుకుంటున్నావు? నేను పూర్తిగా ఏనుగు చర్మాన్ని, అలాగే గజ చర్మాన్ని, వ్యాఘ్ర చర్మాన్ని రెంటినే కట్టాలని అనుకుంటున్నాను. అలాంటి రూపం ఏదైతే ఉందో అది అర్ధనారీశ్వర తత్వం. అమ్మవారు మాత్రం అమోఘంగా మహాలావణ్యశేవతి, బ్రహ్మాండమైన పట్టుబట్టులను ఆవిడ కడుతుంది. ఈయన మాత్రం ఇలాగే ఉంటాడు. కామ జయం అంటే అది తప్ప మన్మథుడిని చంపడం అని అంటాడు కాదు. ఇలా కామజయం కలిగినటువంటి శంకరుడు ఈ కంఠంలో గల్లాన్ని బంధించాడు అని చెప్తారు. అంటే విషాన్ని మింగాడని. యోగపరమైన అర్థం అది కాదు. ఈ సహస్రాలలో అమృతం ఉంటుంది కాబట్టి ఈ గరళం పైకి వెళ్ళి అమృతంలో గరళాన్ని కలిపేలా చేయకూడదు కాబట్టి ఆ గరళాన్ని కంఠాలనే బంధించి సహస్రానికి వెళ్ళకుండా చేసిన మహాయోగేశ్వరుడు ఎవరంటే శంకరుడు. అర్ధనారీశ్వర తత్వం. ఇటు సూర్యశక్తి, ఇటు చంద్రశక్తి ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో చక్కనైనటువంటి సూర్యుని ఆకారంలో ఉండే బిళ్ళని ఇక్కడ ఆభరణంగా ధరింపజేసేవారు ఆడపిల్లని. ఈ ఎడమవైపున ఆ అర్ధచంద్ర ఆకారపు బిళ్ళని బంగారంతో ఉన్నదాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఎందుకు ఈ మాటని మనమే చేస్తున్నానంటే ఇప్పటికైనా బంగారాన్ని కొనుక్కునేవాడు నాకు ఇలాంటిదే కావాలి అని కానీ మీరు అన్నట్టయితే సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఆయన తీరుతారు. అలా లేని పక్షంలో ఘోరమే. శంకరాచార్య వారి దగ్గర వంటవాడు ఎవరు ఉండేవాడు కాదు. ఎందుకని? కనిపించేటటువంటి ఫలాలన్నీ తనకి ఆహారం, కనిపించేటటువంటి గృహాలన్నీ తనకి ఉండేటటువంటి చోటు, ఎన్ని విధాలుగా ఆయన ఉండేవారు. అంచేత ఏ మాత్రము సన్యాస దీక్షకి భంగం లేకుండా చేస్తున్నారు. అలా ఉండడం సన్యాస దీక్ష. ఆయన సన్యాసి అయి ఏ విధమైనటువంటి గృహస్థ ధర్మానికి సంబంధించిన రహస్యాలు తెలిసిన వారు అయినా దివ్య చక్షులతో పరిశీలించి సంసారంలో పడేటటువంటి కష్టాన్ని అందరికీ తెలియజేశారు భజగోవింద శ్లోకాల ద్వారా. చిత్రం కాదది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు. అలాగే మహిమూలాధారే కమపి మణిపూరే హృతవం స్థితం స్వధిష్టానే. మహిమూలాధారే, నేను తపశక్తితో మూలాధార చక్రాన్ని జయించగలిగిన వాడిని అయితే భూమిలో దాక్కుని ఉంటాను. శంకరాచార్య గారు అర్థం అది. మనం ప్రయాగరాజులో మహాకుంభమేళ జరిగినప్పుడు కొందరిని చూశాం మనం. కమపి మణిపూరే, అలాగే మణిపూర చక్రాన్ని జయించగలిగిన వాడు అయినట్లయితే నీటి మీద నడవగలుగుతాడు. స్థితం స్వాధిష్టానే, అలాగే అమోఘమైనటువంటి స్వాధిష్టాన చక్రాన్ని కానీ జయించిన వాడే అయినట్టయితే సంతానం మీద ఏ విధమైనటువంటి ఎంత శక్తి మాత్రమే ఉండాలో, ఎంతవరకు మాత్రమే వాళ్ళతో అనుబంధం ఉండాలో అంతే కలిగి ఉంటాడు తప్ప వాడే నా సదస్సు అనుకోడు. అంతేకాదు, బ్రహ్మాండమైనటువంటి అగ్నితత్వం మీదే కానీ పూర్తిగా ఆ తపశక్తి ద్వారా ఆధిపత్యాన్ని సంపాదించిన వాడైతే అగ్నిలో కూర్చోగలుగుతాడు. ఎంత ఆశ్చర్యం ఇది! మహిమూలాధారే. శ్రీమద్ రామాయణానికి వెళ్ళి చూడండి. సీతాదేవి మూలాధారం అంటే భూమిలోనే పుట్టింది ఆవిడ. మహిమూలాధారే హరి
హర విరించాది విదతి. కలపడం సమయం తక్కువైంది కాబట్టి కష్టం. శివ ధనుస్సుని ఏర్పాటు చేశారు అక్కడ. అలాగే హృతవహం అగ్నిస్థితి ఎవరిది అంటే సుగ్రీవుడు పుట్టింది ఆ విధంగా. హృది మరుతం ఆంజనేయ స్వామి. అలాగే ఆకాశం మీద ఆధిపత్యాన్ని కానీ సంపాదించినట్లయితే ఖచ్చితంగా అతను ఆకాశ గమనాన్ని చేయగలడు. ఈ రహస్యం స్వానుభవం మీద మహానుభావులు శంకరాచార్య వారు గ్రహించారు కాబట్టి ఆకాశ గమనాన్ని చేయగలిగాడు. అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వారి నీటి మీద తాను నడవడం కాకుండా శాంతనుడు అనేటటువంటి వాడిని పిలిచవా అని అనగానే గురోరంగిపద్మే, ఆయన యొక్క పాదాల ఎందు భక్తి కలిగిన వాడు కాబట్టి వచ్చేసరికి పక్కపాదులుగా పేరు పొందేలా చేయగలిగారు. తపశక్తిని తనకి తాను వినియోగించుకోవడం గొప్ప కాదు. శంకరాచార్య వారు చేసింది ఏమిటంటే తపశక్తిని తన ఉన్నదాన్ని ధారపోశాడు ఆయన. ఇది గుర్తుంచుకోగలగాలి. ఏ శ్లోకాన్ని మీరు తీసుకున్నా సరే ఆయన తపశక్తిని ఆయనకు మాత్రమే వినియోగించుకునే విధానం ఉండదు. బ్రహ్మాండమైన కనకధార స్తోత్రాన్ని అంతటినీ మనం చదివితే అద్భుతమైనటువంటి అలా బంగారు ఉసిరికాయల వర్షం కూర్చుంది అనేది తెలియనివాడు లేడు. అంతా అయ్యాక మరి నా మాట ఏమిటి, కొద్దిగా నాకు ఇస్తావా అన్నారా? లేదే. అంటే ఏంటి? బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించగలిగిన శక్తి ఉండాలి. రోజు భిక్షాటనానికి వెళ్ళాలి. అది సన్యాసధర్మం. అలాగే తల్లికి సంబంధించినటువంటి ఆ క్రియలను చేయడం కోసమని ఆకాశ గమనాన్ని చేశారు. ఆకాశ గమనం చేయగలిగే శక్తి ఉండి కూడా ఆసేతు సీతాచలం పాదాల మీదే పర్యటించారు ఆయన. ఆశ్చర్యం కాదు. అంతటి తపశక్తి ఉంది కాబట్టి ఆయన ప్రకటన గ్రంథాలని, ఆయన 2 గ్రంథాలని, ఆయన ఉపనిషత్ భాష్యాలని, గాయత్రి శంకర భాష్యాన్ని అమోఘంగా అనేకమైనటువంటి వాటిని రాసి భగవద్గీతని ఎవ్వరూ ఊహించదు గొప్ప మాట నడిచారు. అంత శక్తివంతులైన అటువంటి మహానుభావుని గురించి ఈవేళ ఆ కారు ఆలస్యమైనటువంటి కారణంగా దురదృష్టకరంగా నేను ఎక్కువసేపు ఉపన్యసించలేనటువంటి ఆ సిగ్గుతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. భగవంతుడు మరోమారు అనుగ్రహించగలిగినట్లయితే తప్పక సంపూర్ణంగా ఒకే గ్రంథం మీద మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. అన్నిటికంటే నాకు ఆనందాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ ఇంతటి సంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి నన్ను సంప్రదాయ దేశంలోనే ఇక్కడ కూర్చొని ఉపన్యసించేలా చేసినటువంటి ఆదిశంకర్ల వారికి ఎంతో రుణపడి ఉన్నాను. ఇదే విధంగా అందరూ దాన్ని చేయగలిగితే అది నిజంగా ఈ ఎదురుగా కూర్చున్నటువంటి బంగారాయశర్మ గారు మరింత సంతోషపడే అంశం కావచ్చు. అహంకారం ఉండకూడదుగా. అంటే అహంకారం నేను ఇలాగే ఉండు తెలిస్తే ఎవరినో సూచన చేయడం నా ఉద్దేశం కాదు. నేను ఆనందపడుతూ చెప్పేటటువంటి మాట. స్వస్తి.